ఓ ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. నేను ఆత్మ త్రికాలదర్శిని. పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్ని సదా దర్శించుకుంటూ నా ప్రతి అడుగును జాగ్రత్తగా వేస్తాను, సున్నితంగా వేస్తాను. ప్రతి అడుగుతో విశ్వ కళ్యాణకారి ఆత్మగా ఉంటాను. ఈ క్షణం నా ప్రియాతి ప్రియమైన తండ్రి పరం ఆత్మ వారి సన్ముఖంలో జ్ఞాన మురళిని వింటున్నట్టు అనుభవం చేసుకుంటాను. ఓం శాంతి. ओम शांति. मुरली डेट 6/4/2026. आज का हेडिंग, मीठे बच्चे, बाबा के पास जो सामान है उसका पूरा ही अंत तुम्हें मिला है, तुम उसे धारण कर और करावो. భగవంతుడి దగ్గర ఏదైతే సామగ్రి ఉందో, భగవంతుడు శాంతి సాగరుడు, మనకి శాంతి ఇస్తారు. ప్రేమ సాగరుడు ప్రేమ ఇస్తారు. ఆనంద సాగరుడు ఆనందాన్ని ఇస్తారు. జ్ఞాన సాగరుడు జ్ఞానాన్ని ఇస్తారు. గుణ సాగరుడు గుణాన్ని ఇస్తారు. సో భగవంతుడు దగ్గర ఏదైతే ఉందో అది మనకి ఇస్తారు. మనం ధారణ చెయ్యాలి. మన ద్వారా ఇతరులకు చేయించగలగాలి. ప్రశ్న: त्रिकालदर्शी बाप ड्रामा के आदि मध्य अंत को जानते हुए कल की बात आज नहीं बताते क्यों? భగవంతుడు త్రికాలదర్శి. అతనికి తెలుసు నెక్స్ట్ మినిట్ ఏమవుతుంది అనేది అతనికి తెలుసు. ఆది ఏంటి, మధ్యం ఏంటి, అంతిమం ఎలా ఉంటుందో తెలుసు. మరి రేపు జరిగే విషయము బాబా మనకి ముందే ఎందుకు చెప్పరు? బాబా చెప్తున్నారు, ఒకవేళ నేను మీకు ముందే చెప్పేశానంటే డ్రామా మజా ఇంకెక్కడి నుంచి వస్తుంది? ఇదైతే లా లేనే లేదు కదా. భగవంతుడికి అన్నీ తెలుసు, కానీ అతను కూడా డ్రామాకి వశం అయ్యారు. సో వారు ఎప్పుడు కూడా ఏది ముందే వినిపించరు. సో డ్రామా కళ్యాణకారి అని ఒక్క థాట్తో ఏ చింతను పెట్టుకోకండి, చింతలను వదిలేయండి. డ్రామా కళ్యాణకారి అని భావిస్తూ. సో బాబా అంటున్నారు, య పారలౌకిక ఆత్మ భగవంతుడెవరు? ఆత్మిక తండ్రి. ఎక్కడుంటారు? పరలోకం, ఆత్మిక లోకం, శాంతి ధామంలో ఉంటారు. వారికి మనం పిల్లలుగా అయ్యాం. ఐ యామ్ అ సోల్, నేను ఆత్మ అనే ఒక ఫస్ట్ ప్రాక్టీస్ మీరు చేసుకోవాలి. ఈ శరీరంతో మీరు ఏ పనైనా చెయ్యండి, కానీ సదా భావించాలి, నేను ఫస్ట్ ఒక ఆత్మ, నా తండ్రి పరమాత్మ అనేది మీరు భావించాలి. మనం వారి నుంచి వారసత్వాన్ని తీసుకుంటాం. వారి వారసత్వానికి మనం హక్కుదారులం. బాబా వస్తారు ప్రతి ఒక్కరికి వారసత్వాన్ని ఇవ్వడానికి. మరి బాబా స్మృతిలో నేను ఎంతగానో శ్రమ అనేది చేయాలి. నేను భగవంతుడి స్మృతిలో శ్రమ చేయాలి, భగవంతుని స్మృతి చేయాలి, మెడిటేషన్ చేయడానికి శ్రమ చేయాలి. అరే భగవంతుడు పరంధామం నుంచి వచ్చారు మనల్ని చదివించడానికి. సాధు సంతులు ఏం చేశారు? వాళ్ళ ఇల్లు వాకిళ్ళు వదిలేసి అడవులకి వెళ్ళిపోయారు. మళ్ళీ ప్రతి ఊరుకు వెళ్ళి అన్ని భాషణలు ఇస్తూ ఉంటారు కదా. మరి భగవంతుడు పరంధామం నుంచి వచ్చారు మనకి భాషణ ఇవ్వడానికి అంటే అసలు ఈ విషయం ఎవరికి తెలియనే తెలియదు.
అనంతమైన తండ్రినే గాడ్ ఫాదర్, పతిత పావనుడు అని అంటారు. మరి అలాంటి పరమాత్మ మనల్ని అధికారిగా చేయడానికి వచ్చారు అంటే, ఇలాంటి ఈశ్వరీయ నాలెడ్జ్ ని నేను నా బుద్ధిలో ఎంతవరకు పెట్టుకుంటున్నాను అనేది చెక్ చేసుకోవాలి. బయట కూడా షాప్స్ ఉంటాయి, దుకాణాలు ఉంటాయి. ఒక్కొక్క షాప్ లో చాలా వెరైటీవి లభిస్తాయి. మరి భగవంతుడు కూడా ఒక షాప్ ఓపెన్ చేశారు. ఆ షాప్ ఆ షాప్ లో జ్ఞాన సాగరం, ఆనంద సాగరం, శాంతి సాగరం అన్నీ ఉన్నాయి. మీకు ఏది కావాలంటే అది తీసుకోండి అని అంటున్నారు. నా దగ్గర ఉన్నదంతా నేను మీకు ఇచ్చేసాను అని అంటున్నారు. మరి ఉన్నదంతా నేను డెలివరీ చేసేసాను. మరి దాన్ని మీరు ఇంబైబ్ చేసుకోవడానికి మీరెంతటి పురుషార్థం చేస్తున్నారు? భగవంతుడి దగ్గరికి వచ్చారు. ప్రతి విషయాన్ని మీరు యాక్యురేట్ గా తెలుసుకున్నారు. మరి ఇప్పుడు ఇంత మీరు ఏదైతే సంపాదన చేస్తున్నారో, ఫర్ ఎగ్జాంపుల్ ఒకరి సంపాదన దొంగలు దోచుకొని వెళ్ళిపోతారు, ఇంకొకరి సంపాదన ఒక ఎర్త్ క్వేక్ వచ్చి వెళ్ళిపోతుంది, భూమిలోకి వెళ్ళిపోతుంది, అన్ని సమాప్తం అవ్వాల్సిందే. కానీ భగవంతుడు దగ్గర నుంచి తీసుకున్న ఈ అవినాశి సంపాదనే మనల్ని పర్ఫెక్ట్ గా చేస్తుంది, స్ట్రాంగ్ గా చేస్తుంది. ఇప్పుడు నేను ఆత్మ రిఫైన్డ్ బుద్ధి కలవారిగా అవ్వాలి. అంతిమంలో అన్ని సమాప్తం అవ్వాల్సిందే. భగవంతుడు కూడా ఈ డ్రామాకి వశం అయ్యారు కాబట్టి డ్రామాలో ఏం జరుగుతున్నా కూడా తను మనకి ముందే చెప్పరు. దాంట్లో డ్రామా యొక్క ఒక ఒక ఆశ్చర్యం అనేది ఉంటది కదా. రేపు నువ్వు ఎగ్జామ్ లో ఫెయిల్ అవుతావు అంటే ఏం చేస్తాను? నేను ఎంత చదివినా ఫెయిల్ అయ్యేది ఉంది అంటే నాకు అసలు ఇంకా భయం భక్తి ఎక్కడి నుంచి వస్తుంది? అలా కాకుండా నేను పక్కా పాస్ అవుతానని నేను ఈ రోజే చదువుతూ ఉంటే డ్రామా యొక్క మజాన్ని నేను తీసుకోగలను కదా. సో బాబా ఎప్పుడు కూడా డ్రామా యొక్క రహస్యాన్ని మనకి అర్థం చేయించరు. మరి ఎవరైతే ధైర్యంతో ఉంటారో, ధైర్యంతో ఉన్న నావ కదులుతుంది, ఊగుతుంది, కానీ ఎప్పుడు మునగదు అని బాబా అంటున్నారు. సో బాబా మనకి ప్రతి ఒక్కటి ఇచ్చేశారంటే ఎంత సంతోషంగా ఉండాలి, ఎంత సంతోషాన్ని ఇతరులకి పంచాలి. ఈరోజు మార్నింగ్ అవ్యక్త మురళిలో కూడా చెప్పారు కదా, సండే మురళిలో సంతోషం లాంటి మందే లేదు. చెక్ చేసుకోండి. భగవంతుడు సర్వ ఖజానాలకి అధికారిగా మనల్ని చేశారు. మరి సంతోషంగా నేను ఎంత ఉంటున్నాను, నేను ఇతరులను ఎంత సంతోషపడుతున్నాను, పరుస్తున్నాను అని. మనం ఒక శోక వాటిక, ఒక దుఃఖం ఇచ్చే ప్రపంచంలో ఉన్నాం. మనందరం శీతలం అంటే దుఃఖంలో ఉన్నామంటే రాముడైన పరమాత్మ వస్తారు మనల్ని ఈ దుఃఖ సాగరం నుంచి తొలగించడానికి. సో నేను ఆత్మాభిమాని స్థితిలో ఉంటూ పరమాత్మ స్మృతితో ఎంతవరకు ఉన్నాను అనేది చెక్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. బాబా తండ్రిగా, టీచర్గా, సద్గురువుగా అయి మనల్ని చదివిస్తున్నారు. భగవంతుడి చదువు పైన ఎంత నిశ్చయం పెడుతున్నాననేది కూడా మనం ఈక్వల్ గా చెక్ చేసుకోవాలి. బాబా ధారణలో ఇదే చెప్పారు, देवता बनने के लिए कान पान बहुत शुद्ध रखना है, बहुत परहेज से चलना है, योग बल से भोजन को दृष्टि दे शुद्ध बनाकर स्वीकार करना है. దేవత అని భావిస్తూ మనం తినేది, తాగేది ఎంతో శుద్ధంగా ఉండాలి. పత్యాన్ని వహించాలి. ఏ ఫుడ్ తినబోయే ముందు యోగ బలంతో ఆ ఫుడ్ కి దృష్టి ఇచ్చి దాన్ని పావనంగా చేసి ఆ ఫుడ్ ని తినాలి. పరంపిత పరమాత్మకే మనం స్టూడెంట్స్, వారికి చెందిన వారిగా మనం అయ్యాం. ఇప్పుడు మనం తిరిగి ఇంటికి వెళ్ళాలి. ఈ నశాలో ఉంటూ సదా సుఖంగా, ఆనందంగా,
అనుభవం చేసుకోవాలి. సుఖీ ఆత్మను, ఆనందాత్మను పరమాత్మ తన దగ్గర ఉన్నది నాకు ఇచ్చారు. సదా ఈ నశాలో ఉండడం ఈక్వల్లీ ఇంపార్టెంట్. బాబా వరదానంలో చెప్పారు, सेवा का लगन द्वारा लौकिक को अलौकिक प्रवृत्ति में परिवर्तन करने वाले నిరంతర సేవాదారి. అయ్యో నాకు సేవ చేయడానికి ఛాన్సే లేదు అని భావించకండి. సదా భావించండి, ఐఎమ్ సర్వీసబుల్ చైల్డ్. నిరంతరం సేవాదారి ఆత్మగా భావిస్తూ నిరంతరం సేవలో ఉండాలి. అది మనసా సేవ కానీ, వాచా సేవ కానీ, కర్మనా సేవ కానీ. సేవాదారులు ఎప్పుడు సేవ లేకుండా ఉండలేరు. వారి బుద్ధి సదా నేను ఏ పని చేసినా సేవ 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 అని భావిస్తూనే చేయాలి. ఈశ్వరీయ ప్రవృత్తిలో ఉంటూ, సో మనం మన ఫ్యామిలీలో ఉంటున్నా కూడా నేను ఒక గాడ్లీ ఫ్యామిలీలో ఉన్నాను, నేను ఈ ఫ్యామిలీలో సేవాదారిగా ఉంటూ ఈ ఫ్యామిలీ మెంబర్స్ సేవ చేస్తాను, ఈ ఫ్యామిలీని నేను ఒక సేవా స్థానంగా చేస్తాను. సేవకి ముఖ్యమైన క్వాలిటీ ఏంటి? త్యాగం. త్యాగ వృత్తితో ఉన్నట్టయితే ఆ ఫ్యామిలీ చాలా హ్యాపీగా ఉంటుంది. సేవాదారి జీవితానికి మనం ఒక ప్రూఫ్ కూడా చూపించగలం. సో అంతటి త్యాగం చేయగలుగుతున్నామా చెక్ చేసుకోవాలి. స్లోగన్, अपने संस्कारों को दिव्य बनना है तो मन बुद्धि बाबा के आगे अर्पित कर दो. మన ప్రతి సంస్కారాన్ని దివ్యంగా చేసుకోవాలంటే మనస్సు బుద్ధిని బాబాకి అర్పితం చేయగలగాలి. సో ఈరోజు మెయిన్ గా దేవతాని భావించండి. దేవతలు తినేది తాగేది ఎలా ఉంటుంది, సంస్కారాలు ఎలా ఉంటాయి, ఆలోచన ఎలా ఉంటుంది, ముఖ వర్చస్సు ఎలా ఉంటుంది. దీనికోసం బాబా మనకు ఒక యుక్తి ఏం చెప్పారు? యోగ బలంతో తినే ముందు తినేదానికి ఒక ప్యూర్ వైబ్రేషన్స్ ఇచ్చి మీరు కనుక తిన్నట్టయితే దాంట్లో ఎంతో మెడిటేషన్ పవర్ అనేది యాడ్ అవుతుంది అని చెప్పారు. ఓకే, సో దీని మీద ఒక యోగాభ్యాసం చేద్దాం. చలో, రిలాక్స్. ఓం శాంతి. నేను ఆత్మ దేవతా స్వరూపాన్ని, దివ్యమైన ఆత్మను, శుద్ధమైన ఆత్మను, చైతన్య స్వరూపాన్ని, నిరంతర యోగి ఆత్మను, నిశ్చింత ఆత్మను, నిర్మాణ ఆత్మను, నిమిత్త ఆత్మను ఒక్క క్షణం నా ఈ జీవితాన్ని చూసుకుంటాను. నేను ఎక్కడ ఉంటున్నాను, నా చుట్టూ ఉన్న వాళ్ళు అంత సంతోషంగా ఉన్నారా, అంత ఆనందంగా ఉన్నారా? ప్రతి ఒక్క ఆత్మకి సంతోషం అనే మందును ఇస్తున్నానా? ప్రతి ఒక్కరిని శాంతింపపరుస్తున్నానా? ప్రతి ఒక్కరి జీవితంతో ఉంటూ సేవాదారిగా భావిస్తున్నానా? నేను ఆత్మ, దివ్యమైన ఆత్మను ఈ జీవితంలో సేవాదారి స్థితిలో ఉంటూ సేవ చేస్తున్నాను అని భావిస్తూ సేవ యొక్క తీవ్ర గతిలోకి వస్తూ సేవ నా నిజ స్వరూపం అని భావిస్తూ సదా ఉన్నతమైన ఆత్మగా, చైతన్యమైన ఆత్మగా, సేవాదారి ఆత్మగా ఉండటానికి ప్రయత్నిస్తాను. I am the God's serviceable child. I always experience the true God's service. This is the time I experience the highest elevated stage of the Supreme Father.
For the next few seconds, I visualize this family. I'm a serviceable child of the Supreme Father. In this family, I try to make sure every soul try to be happy, peaceful, joyful, relaxing. I make this family divine with the pure vibrations of the Supreme Father. Every person who get connected with the godly vibrations experience an eternal relaxation, experience a higher supersensuous joy. Hey Father, thank you so much for showing me a path to become divine, a path to make everyone divine. I always try to follow the path of the Supreme Father, experience the beauty of this drama, accept every scene, scenery reacting towards me, and I always try to maintain an eternal silence, always try to be a yogi soul, a tyagi soul, try to be a serviceable soul, and make an effort to make every person in my family happy, peaceful, joyful all the time. Acha, I'm a serviceable child. I'm a yogi child. I'm a joyful child. Om Shanti, Shanti, Shanti. I, the soul, experience the supersensuous joy of the Supreme Father. Spread the joy, the godly vibrations to every part of this body and be God's loving child. Om Shanti.